పేరు రవికొండలు. కాల్మే వర్కర్ ఫౌండర్ నేను. కాల్మే వర్కర్ అనేది డిజిటల్ ప్లాట్ఫాము. ఎవరైతే పని కావాలనుకుంటారో వాళ్ళకి అగ్రికల్చర్ నుంచి సిటీస్కి వచ్చి పని కోసం చూసుకునే వాళ్ళకి సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ వర్కర్స్ కోసము పని చూస్ చేసుకునే వాళ్ళ కోసం, అదేవిధంగా ఎవరైతే తమ హోమ్ నీడ్స్ కోసం వర్కర్స్ని కావాలనుకుంటారో వాళ్ళ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ రెడీ చేసినాము. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే పని లేని వాళ్ళు పని పొందవచ్చు. అదేవిధంగా ఎవరైతే వర్కర్స్ పని చేసే వాళ్ళు కావాలి, లైక్ ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ నెంబర్స్ అందుబాటులో ఉండవు. కాబట్టి దానికోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ రెడీ చేసినాము. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే అర్బన్ క్లబ్స్ అనేది పనిచేస్తూ ఉన్నది. ఓన్లీ ఇండియాలో 20 సిటీస్లో పనిచేస్తూ ఉన్నది. ఈ రూరల్ ఏరియాకి వచ్చి టైర్ 2, టైర్ 3 సిటీస్కి వచ్చేసరికి వర్కర్స్ ప్రాబ్లం అనేది చాలా ఉన్నది. ఈవెన్ దో ఈ అగ్రికల్చర్లో కూడా వ్యవసాయం చేయడానికి మణిపూర్, త్రిపుర నుంచి, మణిపూర్, ఒరిస్సా ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నారు లేబర్. అట్లాంటి లేబర్ ఒక కాంటాక్ట్ నెంబర్స్ మేము పెట్టడం వల్ల వాళ్ళకి ఏ సర్వీస్లో అయితే వర్కర్స్ కావాల్సి ఉంటారో వాళ్ళు ఈజీగా పొందగలుగుతారు. కంపెనీ మౌత్ టాకింగ్ ద్వారా ఏంటంటే ఎవరైతే మనం ఈ కంపెనీ ఒక్కసారి మార్కెట్లోకి మేము వెబ్సైట్ ద్వారా పోతున్నాము, గూగుల్ SEO ద్వారా మార్కెట్లోకి పోతున్నాము. దాని తర్వాత ఏంటంటే పబ్లిసిటీ అనేది మౌత్ టాక్ ద్వారానే. ఎవరైతే పని వాళ్ళు కావాలనుకుంటారో లేదా పని కావాలనుకుంటారో వాళ్ళు ఈరోజు రేపట్లో అందరూ ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతూ ఉన్నారు. ఆ మొబైల్ వాడకం ద్వారా మొబైల్లో ఈజీగా కాల్మే వర్కర్ అని కొట్టంగానే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దీనికి పబ్లిసిటీ అనేది ఎక్కువ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే సమస్యని మనం జనం యొక్క సమస్యని ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తామో అలాంటప్పుడు మనకి పబ్లిసిటీ అనేది తొందరగా వస్తుంది. దాని అంతటా అదే ప్రజలు ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా మనకి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. ఇది సీడ్ ఫండ్ స్టేజ్లో ఉన్నది. ప్రోటోటైప్కి 2 monthsలో ప్రోటోటైప్లో మనం ప్రాక్టికల్గా మార్కెట్లోకి రాబోతా ఉన్నాం.